అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం అండి. చిట్టి ముత్యాలు సీజన్ 2 ఎపిసోడ్ 2కి మీ అందరికీ స్వాగతం. మనతో పాటు డాక్టర్ వడ్లమాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిర్లూదిన మహిళ, ఓరుగల్లు జిల్లా పోరాటాల కిల్లాని నిరూపించిన మహిళ, తన కళ్ళ ముందు తన కన్న కూతుర్ని సామూహిక మానభంగం చేస్తున్నా, తన భర్తని రాళ్లతో కొట్టి చంపుతున్నా కించిత్తు కూడా వెరవకుండా భూస్వాముల కోటల్ని బద్దల కొట్టిన మహిళ. ఆవిడే చిట్యాల ఐలమ్మ. అంటే చాలామందికి తెలియకపోవచ్చు, చాకలి ఐలమ్మ. వీరనారి చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లాలో కృష్ణాపురం అనే కుగ్రామంలో 1895 సంవత్సరంలో ఐలమ్మ రజక కులంలో జన్మించింది. కులవృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు పేదవారు అవడం వలన అప్పటికే ఆ ప్రాంతాలన్నీ పటేల్, పట్వారీ, దేశ్ముఖ్ అనే గడీ వ్యవస్థల్లో, భూస్వామ్య వ్యవస్థల్లో చిక్కుకుపోవడం వలన వీళ్ళకి ఇంక వేరే ఆధారమే లేదు, కేవలం కులవృత్తి చేయాలి. 11 సంవత్సరాలకి ఐలమ్మకి పెళ్లి చేశారు. చిట్యాల నరసయ్య, పాలకుర్తికి చెందిన చిట్యాల నరసయ్యతో పెళ్లి జరిగింది. 6 మంది సంతానం, 5 అబ్బాయిలు, నరసమ్మ అని ఒక కూతురు. 6 సంతానంతో ఉన్న ఈవిడ కమ్యూనిస్టు ప్రభావానికి లోనైంది. 6 పిల్లల తల్లి కమ్యూనిస్టు ప్రభావానికి లోనయ్యి ఆంధ్ర మహాసభ అనే ఒక ఉద్యమ సంస్థలో సభ్యురాలుగా చేరింది. ఎర్ర జెండాని చేతితో పట్టుకుని ఎగరేయడం మొదలెట్టింది, ప్రశ్నించడం మొదలెట్టింది. ఈ గడీసాబులు, ఈ దొరలు ఈ వ్యవస్థ పట్ల కోపాన్ని పెంచుకోవడం మొదలెట్టింది. దొరసాని ఎందుకు పిలవాలి, పేరు పెట్టి పిలుస్తా అంది. దొరసానులకు కోపం వస్తే కింద కులాల్లో, నిమ్మన జాతుల్లో, కులవృత్తుల్లో ఉన్న వాళ్ళ ఆడపిల్లల్ని తమ భర్తలతోటి, తమ తమ్ముళ్ళతోటి మానభంగాలు చేయించి ఒక రాక్షస క్రీడ ఆవిడ మనసును కాకాకలం చేసేసింది. ఎలా, ఈ కులవృత్తిలో ఎందుకు ఉండాలి నేను, ఈ పంట నాది, ఈ భూమి నాది అని నేను వ్యవసాయం చేయకూడదా అన్న ఒక ప్రశ్న వచ్చింది ఐలమ్మకి. ఇంట్లో వాళ్ళ సహకారం లేదు. మీరు ఊహించండి, 1910, 20, 30, 40 ప్రాంతాల్లో తెలంగాణలో సాయుధ పోరాటాలు జరుగుతున్న సమయంలో మహిళలు అందులో అస్సలు భాగస్వాములు కాని రోజుల్లో ఐలమ్మ ఎర్రజెండా పుచ్చుకుని భూస్వామ్య వ్యవస్థకి ఎదురొడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక సభ్యురాలుగా మారింది. ఏం చేయాలి, పంట పండించాలి, ఏం చేయాలి? వెంటనే పాలకుర్తిలో, భర్త ఊరైన పాలకుర్తిలో ఉత్తమరాజు కొండలరావు అని ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన దగ్గర 40 ఎకరాలు కౌలుకు తీసుకుంది. మొట్టమొదటిసారి ఒక మహిళ వ్యవసాయం చేయడానికి భూమిని కౌలుకు తీసుకుంది. ఆయన తల్లి ఉత్తమరాజు జయప్రదాదేవి సహకరించింది. వెంటనే 4 ఎకరాల్లో జొన్న పంట వేసింది అమ్మ ఐలమ్మ. ఇది అక్కడి పటేల్ వీరమనేని రాఘవరావు, అంటే పోలీస్ పటేల్ అంటారు, పోలీస్ చీఫ్. అతనికి ఒళ్ళు మండిపోయింది. వెంటనే ఐలమ్మ కబురు చేశాడు, నువ్వు ఇవన్నీ కట్టిపెట్టి నా పొలంలో వచ్చి పనిచేయి, నువ్వెంత నీ బతుకెంత అన్నాడు ఆయన. వినలేదు మాట. అప్పుడు ఏం చేశాడు తను, ఆ ప్రాంతపు గడీసాబ్, ఆ ప్రాంతపు దేశ్ముఖ్ అయిన విష్ణూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి గారికి వెళ్ళి ఉసుగొలిపాడు. ఇది ఒక ఉగ్రవాదం, ఒక విప్లవం. ఇది ఒక మహిళ ఏంటి, రజక కులానికి చెందిన బహుజన మహిళ ఏమిటి, వ్యవసాయం చేయడం ఏంటి? వెంటనే ఆయన ఏం చేశాడు, సాయుధులైన మనుషుల్ని పంపించి పటేల్గా అధికారం ఇచ్చాడు, వెళ్ళి మొత్తం పంట దోచేయండి అని. పంట ఏపుగా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులైన, ముఖ్యంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి కమ్యూనిస్ట్ దిగ్గజాలంతా రాత్రికి రాత్రి వెళ్ళి పంట కోసేసి ఐలమ్మ ఇంట్లో చేర్చేశారు. ఈ గూండాలు వచ్చే సమయానికి, భూస్వామి గూండాలు వచ్చే సమయానికి ఒక్క గింజ కూడా అక్కడ లేదు. వాళ్ళ కోపంతో వీళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఐలమ్మ రోకలి బండలు తీసుకుని, పెద్ద పెద్ద బండలతో కమ్యూనిస్టుల సహాయంతో వాళ్ళందరినీ తరిమి కొట్టింది. ఇది మొదటి వైఫల్యం దేశ్ముఖ్కి, పటేల్కి కూడా. రగిలిపోయారు, ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే మళ్ళీ ఏం చేశారు, ఎవరైతే వీళ్ళకి భూమి ఇచ్చారో ఆవిడ సంతకాన్ని, కౌలు చేసిన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ భూమి నాది అని రామచంద్రారెడ్డి, దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి కోర్టులో కేసేశాడు. కోర్టుకి ఈడ్చారు. వీళ్ళ పిల్లలని, భర్తని అందరినీ జైళ్ళు పాలు చేయించారు. నానా హింసలు పెట్టడం మొదలెట్టారు. ఒక మహిళ కోర్టు మెట్లు ఎక్కింది. తెలంగాణ జాతిపిత అని పేరుగాంచిన కొండా లక్ష్మణ బాపూజీ గారు. ఆ కొండా లక్ష్మణ బాపూజీ గారు తన న్యాయవాది వృత్తితో ఈవిడి సహకరించి ఆ కేసు గెలిచేటట్టు చేశారు. అది ఫోర్జరీ జరిగింది, ఈ భూమి కౌలుకు తీసుకున్నది ఐలమ్మే అని కోర్టు తీర్పిచ్చింది. ఇది 2వ పరాజయం దేశ్ముఖ్ రామచంద్రారెడ్డికి, పటేల్ వీరమనేని రాఘవయ్య గారికి. వాళ్ళు ఊగిపోయారు ఉద్రేకంతో. ఏం చేయాలి అర్థం కాలేదు. వెంటనే వెళ్ళి ఆవిడ ఇంటిని తగలబెట్టమని ఆర్డర్ వేశాడు
దేశ్ముఖ్. సో ఒక 100 మంది సాయుధులైన భూస్వాములు పటేల్ సారథ్యంలో వాళ్ళ ఇల్లు తగలబెట్టడానికి బయలుదేరారు. ఆ నోట ఈ మాట ఆవిడ వింది. అప్పటికే 10 మంది మనుషులను పోగేసుకుని ఇంటి దగ్గర రెడీగా ఉంది, ఏం చేస్తారో చూద్దామని. కానీ వచ్చిన వాళ్ళ పశుబలం ముందు ఐలమ్మ బలం సరిపోలేదు. వాళ్ళందరూ వచ్చి ఇంటిని నేలమట్టం చేశారు, తల్లిని దారుణంగా హింసించారు, కొట్టారు. భర్త నరసయ్య మీద దాడి చేస్తే ఆ దెబ్బలకు తాళలేక అతను 4-5 రోజుల తర్వాత మరణించాడు భర్త చిట్యాల నరసయ్య. ఆమె కూతురు సోమాల నరసమ్మని ఒకే కూతురు ఆవిడికి. 10 మంది సామూహిక మానభంగం చేశారు తల్లి కళ్ళ ముందే. తల్లి రగిలిపోయింది, ఒక్కడుగు వెనకడుగు వేయలేదు. మర్నాడు ఉదయమే సాయుధులైన కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ సభ్యులతో వెళ్ళి పటేల్ ఇంటిని నేలమట్టం చేసింది. మొట్టమొదట రాఘవ ఇంటిని కూల్చేసింది, అంటించేసింది, సామాన్లన్నీ బయటికి విసిరేసింది. అక్కడే దున్నేసి 3 నెలల కాలంలో జొన్న పంట పండించి ఈ పంట నాది, ఈ భూమి నాది అని ఒకడొక పెద్ద బోర్డు పెట్టింది, స్లోగన్ పెట్టింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అందరూ ఒక్కసారిగా ఆవిడ దాడి చేయడానికి మళ్ళీ వచ్చారు. మళ్ళీ రోకల బండలతో, సాయుధ పోరాటంతో వాళ్ళందరినీ నడిచే ప్రయత్నం చేసింది. పటేలు పలాయనం చిత్తగించాడు. అక్కడితో అమ్మ తాలూకు ఆగ్రహం ఆగలేదు. దీనికి పరిష్కారం ఏంటని ఆలోచించింది. అంటే ఒక నిమ్మన జాతి స్త్రీ, ఒక రజక జాతి స్త్రీ, ఒక బహుజన మహిళ వ్యవసాయం చేయకూడదా? ఇదా భూస్వామి వ్యవస్థ, ఇదా కుల వ్యవస్థ? పటేళ్ళు, పట్వారీలు, దేశ్ముఖులు, దేశపాండేలు, రజాకారులు, నిజాములు, బ్రిటిష్ ప్రభుత్వం అందరూ వ్యతిరేకంగానే ఉన్నారు. ఇంకా లాభం లేదనుకుని ఎవరైతే ఇన్ని హింసలకి కారణభూతులవుతున్నారో ఈ మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని, వరంగల్ ప్రాంతాన్ని ఎవరైతే అరాచకాల పాలు చేస్తున్నారో ఆ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి యొక్క మదం అణచాలని డిసైడ్ అయిపోయింది. 500 మంది మహిళలు, కమ్యూనిస్టులు అందరూ బయలుదేరి రామచంద్రారెడ్డి ఇంటి మీద దాడి చేసి రామచంద్రారెడ్డిని తన్ని వాళ్ళ ఇంట్లో ఉండే మొత్తం ధాన్య భాండాగారంలో ఉన్న లక్షలాది కిలోల బస్తాల బియ్యాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకు పంచిపెట్టి 900 ఎకరాల భూమి తాలూకు పట్టాలు వెనక్కి లాక్కుని ఆ పట్టాలు పేద ప్రజలకు పంచిపెట్టింది చాకలి ఐలమ్మ. ఇది తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక గొప్ప మార్పు. ఆ తర్వాత లక్షలాది ఎకరాలు, ఈ ఆలోచన అప్పుడే వచ్చింది కమ్యూనిస్టులకి. ఈ భూమిని లాక్కుని పేదలకు పంచిపెట్టాం. గెడీ సాబులు తోక ముడిచారు, భూస్వాములు పారిపోయారు, బ్రిటిష్ వారు, నిజాం వారు అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి, పేదవాళ్ళకి భూమి ఫలాలు అందాయి. ఈ విజయాన్ని తెలంగాణ రాష్ట్రంలో సాధించిన అమ్మ స్వాతంత్రం వచ్చిన తర్వాత, తెలంగాణ సాయుధ పోరాటం 1947 దాకా జరిగింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అమ్మ సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుని భర్త తాలూకు ఊరైన పాలకుర్తిలో సెటిల్ అయిపోయి 30 సంవత్సరాల సాధారణ జీవితం తర్వాత 1985వ సంవత్సరంలో అనారోగ్యంతో 90 సంవత్సరాల వయసులో మరణించింది. కన్న కూతుర్ని మానభంగం చేస్తే వెరవలేదు, భర్త చనిపోతే వెరవలేదు, ఎందుకు దొరసానని పిలవాలని తిరుక్కున్న మహిళ, బ్రిటిష్ వారి, నిజాం వారి, పటేళ్ల, దేశ్ముఖ ఆగడాలకు అడ్డుకట్ట వేసిన మహిళా సాధికారతకి, నిజమైన ఫెమినిజానికి నిర్వచనమైన మహిళ 1985 సంవత్సరంలో చాకలి ఐలమ్మ కన్నుమూసింది. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆవిడ సేవలకు గుర్తింపుగా ఆవిడ విగ్రహాలను పెట్టింది, ఆవిడ వర్ధంతి జయంతుల్ని జరపడం మొదలుపెట్టింది. అదేవిధంగా కోటి మహిళా కళాశాలని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు. చాకలి ఐలమ్మ పేరు మీద మార్చాలని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు పెట్టి ఆవిడ పట్ల తెలంగాణ సమాజానికి ఉన్న కృతజ్ఞతని, మహిళల పట్ల తమకున్న కృతజ్ఞతని, మహిళా సాధికారత పట్ల తమకున్న కృతజ్ఞతని, ఒక ధిక్కార స్వరానికి మనం ఇవ్వాల్సిన గౌరవాన్ని నిరూపిస్తూ ఆవిడ పేరుని ఆ యూనివర్సిటీకి పెట్టడం జరిగిందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓరుగల్లు మట్టిలోనే ఆ విప్లవం ఉందేమో సార్. అదే కదా, ఓరుగల్లు జిల్లా పోరాటాల ఖిల్లా అంటారు. అట్లా ఆ మహిళ, ఆ అమ్మ ఎంతో స్ఫూర్తితో మహిళల్లో ఎంతో గొప్పతనం రగిలించింది. ఈరోజు చిన్న పనులకి, చిన్న కష్టాలకి భయపడుతున్న వాళ్ళు ఒక్కసారి అమ్మని గుర్తెచ్చుకోవాలి, ఆ వాతావరణాన్ని గుర్తెచ్చుకోవాలి. ఎటువంటి వాతావరణం? పురుషాధిక్య సమాజం, నిజాం సమాజం, ఒక్కరు లేరు, రజాకారుల సమాజం, గడీ సాబుల సమాజం, ఒక చదువు లేని మహిళ, 6 పిల్లల తల్లి, ఎర్ర జెండా ఎగరేసి తానే ఎర్ర జెండాయి రెపరెపలాడిందని రాశారు ఎక్కడో ఒక చోట ఆవిడ గురించి. ఆవిడ ఎర్ర జెండాయి, కమ్యూనిస్టు పతాకమై రెపరెపలాడిందని రాశారు ఒక కవి. నిజంగానే ఆ రెపరెపలు ఈనాటికి కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. ఈరోజు కష్టాల్లో ఉన్న మహిళలు కానీ, అధికారం లేని మహిళలు కానీ ఒక్కసారి చాకలి ఐలమ్మ గారిని గుర్తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.